సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు మొన్న శివాజీ గారు. అట్లనే చూస్తే ఒక ఇంటర్వ్యూలో అసలు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు సీఎం అవ్వలేరు అని చెప్పేసి హీరో శివాజీ గారు మాట్లాడడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ఎట్లా ఉంటుందంటే, ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరూ ఒక పార్టీకి అఫిలియేట్ అయి ఉన్నారు, ఒక పార్టీకి అసోసియేట్ అయి ఉన్నారు. ప్రజలకి ఎంత నష్టం చేస్తున్నారు, ఎంత ద్రోహం చేస్తున్నారు అనేది వీళ్ళెవరికి ఉండదు. మావాడు సీట్లో ఉండాలి అంతే, అది మెయిన్ వాళ్ళకి. అమరావతి గురించి ఆయన మాట్లాడిన మాటల గురించి మనం నిన్న ఒక వీడియో చేసినాం. అమరావతి అంటేనే ప్రజలను దోచుకునే చట్టం అది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మొత్తం 5 సంవత్సరాల టర్మ్లో 3,34,000 కోట్ల అప్పు తెస్తే ఈయన 2 ఏళ్లలో దాన్ని బీట్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేసిండో చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు అది చేస్తున్నాడు. అది వాళ్ళకి కనిపించట్లే. ఆయన చేసినప్పుడేమో అల్లాడిపోయినారు, గగ్గోలు పెట్టేసినారు. అది చంద్రబాబు నాయుడు చేస్తే ఏమంటలేదు. చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా వాళ్ళకేం కనిపించదు. అమరావతిలో మొన్న ఆయన చెప్తున్నాడు, చండీగఢ్, నయా రాయ్పూర్ సిటీల గురించి చెప్తూ అమరావతి అనేది 100 సంవత్సరాల తర్వాత అవసరమయ్యే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు అన్నాడు. అసలు అమరావతి రాజధానిగా ప్రజలు స్వీకరిస్తారా లేదా అనేది కాదు. దానికి ఎందుకన్నాడంటే, అట్లా చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే, నేషనల్ హైవే 8 lanes ఉంటుంది కదా, 6 lanes మాక్సిమం 8 lanes ఉంటుంది. చంద్రబాబు నాయుడు 20 lanes ఇది అమరావతిలో వేస్తున్నాడు. అవును సార్, అంటే నెక్స్ట్ తరాలు బాగుండాలి అని. 100 సంవత్సరాల తర్వాత ఎంత ట్రాఫిక్ ఉంటుందో అంత దానికోసం వేస్తున్నా అంటున్నాడు. అసలు 100 సంవత్సరాల తర్వాత అంత ట్రాఫిక్ ఉంటుందో లేదా ఎవడు చెప్పొచ్చినట్టు ఎవడు గ్యారంటీ ఇస్తాడు? దేశ జనాభా పెరుగుతుంది. అవునమ్మా, జనాలు అమరావతి క్యాపిటల్ గా స్వీకరిస్తారా లేదా, ఇష్టపడతారా లేదా చెప్పలేం కదా. ఎట్లా చెప్తావు నువ్వు? ఇంకా అక్కడ ఈ రోజున పట్టు అని 10 కార్లు 100 బైకులు పోవాడ. ఆడ సింగిల్ లైన్ రోడ్ చాలు. నువ్వు 100 సంవత్సరాల తర్వాత ట్రాఫిక్ కి ఈ రోజున నువ్వు రోడ్లు వేస్తున్నావు అంటే ఏంటి నీ ఉద్దేశము? అంటే ఇప్పుడు ఈ రోజే ఖర్చు పెట్టేసేయాలా, ఈ రోజునే అందులో కమిషన్లు మింగేయాలా, ఈ రోజునే అందులో అవినీతి చేసేయాలా? సార్ అట్లా అనుకోవాలి సార్. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఎప్పటి నుంచో నిజాంల ప్రభుల నుంచి ఉంది కాబట్టి ఇక్కడ అంతా కొంత డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఇప్పటికీ కొన్ని చోట్ల చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లాంటి ఇబ్బంది రావద్దని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేశారనుకోవచ్చు కదా సార్. మీరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు చేసే పని తప్పే అన్నట్టు ఎట్లా మాట్లాడతారు సార్? మీరు శివాజీ ఒకటే అమ్మా. సరే అట్లెట్లా అవుతుంది సార్? అట్లెట్లా? 2 విషయాలు ఉన్నాయమ్మా. వచ్చే 100 సంవత్సరాల కోసం ఎంత ట్రాఫిక్ ఉంటుందో అంత వెడల్పు రోడ్డు కోసం జాగా వదలటం ఒకటైతే, సపోజ్ 100 సంవత్సరాల తర్వాత ఎంత ట్రాఫిక్ ఉంటుందో అంత రోడ్డు ఖాళీ వదిలిపెట్టచ్చు. అంత రోడ్డు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ రోడ్డు వేస్తున్నారు. నేషనల్ హైవేకి 1 కిలోమీటర్కి 11 కోట్లు అయితే వీళ్ళు 80 కోట్లు ఇస్తున్నారు. ఏందయ్యా అంటే, నేషనల్ హైవేకి 10 ఇంతలు పెద్దగా ఉంటుంది ఈ రోడ్డు అంటున్నారు. నేషనల్ హైవే ట్రాఫికే ఇప్పుడున్న రోడ్డుకి దానికి సరిపడా ట్రాఫిక్ లేదు నేషనల్ హైవేలో. దానికి 10 ఇంతల రోడ్డు ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు? అది కూడా ఎక్కడ వేస్తున్నావు? అమరావతిలో సంవత్సరం వరదలు వస్తాయి. సంవత్సరం కొట్టుకుపోతుంది. సంవత్సరం కొట్టుకుపోతే మళ్ళీ సంవత్సరం రోడ్డు వేయాల. వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ గత 2 సంవత్సరాలుగా? నీళ్లు తోడటము, కంపలు కొట్టడం, ఇదే కదా వీళ్ళు చేసింది. దాదాపు 700 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు నాకు తెలిసి, నీళ్లు తోడటానికి, కంపల్ డిఫారెస్టేషన్ అండ్ ఈ నీళ్లు తోడడానికి. బిల్డింగ్ల పని ఇంతవరకు స్టార్ట్ కాలేదు. రోడ్ల గురించి మాట్లాడుతున్నారు. ఏందయ్యా అంటే 100 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుందో ఇది. మొన్న ఎవరో చెప్పినారు, భూమధ్య రేఖ అమరావతి నుంచి పోతుంది అని అన్నాడట. నేనైతే చూడలేదు, కానీ సోషల్ మీడియాలో చాలా నడుస్తుంది. అమరావతి భూమధ్య రేఖ నుంచి వెళ్తుంది కాబట్టి పెట్రోల్ ఖర్చు తక్కువ అవుతుంది అంట. భారతదేశాన్నే భూమధ్య రేఖ టచ్ కాదమ్మా. భూమధ్య రేఖ భారత్ లో ఉన్న సదర్న్ మోస్ట్ టిప్ కంటే కూడా ఇంకా 1000 కిలోమీటర్ల కిందకు ఉంటుంది. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరం. కన్యాకుమారి కంటే కూడా ఇంకా 1000 కిలోమీటర్ల అవతల ఉంటుంది ఏది? భూమధ్య రేఖ.
కన్యాకుమారి అంటే తమిళనాడు, తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా, అందులో అమరావతి, గుంటూరు జిల్లా, అక్కడ దాకా రావాలంటే దాదాపు 2500 కిలోమీటర్ల దూరం ఉన్న ఈక్వేటర్ ఇలా అమరావతికి వెళ్ళిపోతుందని చెప్పినాడు ఆయన. మరి ఆయన అనో లేదు తెలియదు కానీ సోషల్ మీడియాలో నడుస్తుంది, ఆయన అన్నే ఉంటాడు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి హైపింగ్ ఇచ్చుకోవడమే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి చేసింది ప్రజలకి చెప్పుకోలేకపోయినాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆయన చేసిన మంచి చెప్పుకోలేకపోయినాడు, వీళ్ళు చేసి అవినీతి చెప్పుకోలేకపోయినాడు. నేను గత 3-4 సంవత్సరాలుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి నేను చెప్తున్నాను, ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది ప్రభుత్వాలు ప్రజలందరినీ దోచుకునే చట్టం, అది ప్రజలందరినీ మోసం చేసి కొంతమంది కట్టిపెట్టే చట్టం అని. సో అది కనుక ప్రజల్లో కనుక చైతన్యం వస్తే మనం ఒక పోస్టర్ ఇంటింటి మీద అంటించమని చెప్తున్నాం. ఇంటింటి మీద పోస్టర్ అంటించి ప్రజలందరూ గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి అమరావతి ల్యాండ్ పూలింగ్ మీద సిబిఐ విచారణ చేయండి, ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ఆ లాభాలు ప్రభుత్వానికి వచ్చి తద్వారా ప్రజలకు వచ్చేది లక్షలాది కోట్లు ప్రభుత్వానికి వచ్చేది, మా పిల్లలకు వచ్చేది. అలా చేయకుండా ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది అక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం తీసుకొచ్చిన చట్టం అని సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్తే సిబిఐ ఎంక్వైరీ ఏం చేస్తుంది, ఎవరెవరు కొన్నారా ఈ భూములు అని తీయమంటుంది. ఆ పేర్లన్నీ బయటకు వస్తే ఎవరు భూములు కొన్నారు, ఎంత కొన్నారు, ఇప్పుడు దాని విలువ ఎంత, ఇదే గవర్నమెంట్ కొంటే ఈ లాభం అంతా గవర్నమెంట్కి పోయేది కదా, అవినీతి కోసం తీసుకొచ్చిన చట్టం అని తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో గెలుస్తారా గెలవరా కాదు, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఉంటారా లేదా ఆలోచించుకోమని శివాజీని. అంటే ఇప్పుడు ఎందుకు శివాజీ గారు సడన్ గా రాజకీయాల మీద పడ్డారు? మొన్న చూస్తేనేమో అమ్మాయిల వస్త్రధారణ గురించి మాట్లాడాడు, ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ మీద పడ్డారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్న ఈ లడ్డు గురించి మాట్లాడలేదు. రాష్ట్రంలో జరుగుతున్న అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది అంటే ఏ రకంగా అంటే చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు, దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఎలా చూద్దాం సార్ అంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా కొంతమందిని శివాజీ గారు ఏమన్నారంటే పెయిడ్ ఆర్టిస్టులు, పేటిఎం బ్యాచ్. అందుకనే అంటే నేను ఇంటర్వ్యూలో నేను బ్యాలెన్స్ ఎందుకు కోల్పోయినా అంటే ఏరా ఒరే పెయిడ్ ఆర్టిస్టులు, నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీ, నువ్వు చంద్రబాబు నాయుడు పెయిడ్ ఆర్టిస్ట్వి. చంద్రబాబు నాయుడు పెయిడ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, పెయిడ్ ఛానల్స్ ఉన్నాయి. కాబట్టి నీకు అందరూ పచ్చకామలోకి లోకమంతా పచ్చగానే కనపడతట్టు నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ కాబట్టి అందరూ అట్లా కనపడతారు. నిన్న ఏరా ఊరే అన్నాడు కాబట్టి నేను కూడా ఏరా ఊరే అనాల్సి వచ్చింది అది. సో వీళ్ళందరికీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పెర్ఫార్మెన్స్లో అంటే నైపుణ్యంలో కానీ పెర్ఫార్మెన్స్లో జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు బీట్ చేయలేరు. రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు స్వతహాగా ప్రజలకి మేలు చెయ్యాలనే మనస్తత్వం కలిగిన ఫ్యామిలీ. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏలోనే ప్రజలకి సేవ చేయాలని ఉంది. ఎన్టీ రామారావు దగ్గర కూడా కనబడింది అది. కానీ చంద్రబాబు నాయుడు ఎంతసేపు దోపిడీ ఆల్వి నమ్మాలా, వాటితో మాట్లాడుకోవాలా, ఏపీ స్కూటర్స్ అమ్మాలా, నిజాం షుగర్స్ అమ్మాలా, అట్లా ప్రైవేట్ సెక్టర్ అన్ని అమ్మేసేయాలా, పోలవరం ఎత్తు తగ్గించడానికి అంగీకారం తెలిపిన ముఖ్యమంత్రి, ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ చాలు అని అసెంబ్లీ తీర్మానం చేసిన పంపిన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడగొట్టాలని తీర్మానం చేసిన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ వినాశకారి. ఆయన విజనరీ అంటారేంటి? చంద్రబాబు నాయుడు విజనరీ కానే కాదు, వినాశకారి, విషపూరితమైన వినాశకారి. మరి ఇన్ని దఫాలుగా ఎట్లా గెలుస్తున్నారు సార్? ఇప్పుడు విజనరీ కాదు వినాశకారి అని మీరు మాట్లాడుతున్నారు. ప్రజలు నిజంగా ఒకవేళ ఆయనలో అంత నెగిటివిటీ చూస్తే అసలు ఆయనని మళ్ళీ ఇంకొకసారి ఎంచుకునే వాళ్ళు కాదు కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీ రామారావు గెలిచిన 1995లో. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన దింపేసి సీఎం అయినాడు. ఆ తర్వాత వేరే పార్టీలతో జతగట్టి ఆయన సెకండ్ టర్మ్ ఎన్నికైనాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి మళ్ళీ కాంగ్రెసే వచ్చింది. కానీ కాంగ్రెస్ చేసిన అతి ఘోరమైన తప్పు ఏంటి? రాష్ట్ర విభజన. అందుకోసం అని చంద్రబాబు నాయుడుకి అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడుకి అవకాశం వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్లోనే నచ్చలేదు చంద్రబాబు నాయుడు, వీడు అన్ని అమ్మేస్తాడని మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టలేమని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేసి ప్లస్ ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల మళ్ళీ అధికారంలోకి వచ్చినారు.
ప్రజలు ఏం ఓటే లేమన్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఎవరు జగన్మోహన్ రెడ్డిని వద్దనుకోరు. మరి అంతా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అట్లనే చూసుకున్నట్టయితే చాలా ఇసుక మాఫియా జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అండ్ ఎన్నో అంటే ఆడపిల్లల్ని ఎత్తుకుపోయారంటే నమ్మారు, ఇన్ని శాంతి భద్రతకి లోటుపాటు జరిగిందని అంటే ఇన్ని నమ్మారు కదా సార్. అదే దుష్ప్రచారాలే కదా. మరి ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి ఏం చేశారమ్మా 2024 ఎలక్షన్ లో, నేను ఇది చేశాను, ఇది నచ్చితే నాకు ఓటేయండి అన్నాడు. నచ్చలేదు కాబట్టి ఓటేయలేదు. మరి చంద్రబాబు నాయుడు అది చెప్పలేదు, నేను అది చేశాను, జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు, కంపేర్ చేసుకుంటే ఓటేయమని అడగలేదు. జగన్మోహన్ 33,000 అమ్మాయిలు అదృశ్యమయ్యారని, ల్యాండ్ మీ భూములన్నీ గుంజేసుకుంటారని, నేను ఏం చేస్తానో చెప్పలేదు కదా చంద్రబాబు నాయుడు. చెప్పారు కదా సార్ సూపర్ సిక్స్ ఏమని మొన్న అంటే 2019 నుంచి 2023-24 వరకు కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, సంక్షేమం ఇది ఏంది డబ్బులన్నీ పప్పు బిళ్ళాలు చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు అని చెప్పినోడు సడన్ గా జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు, అమ్మఒడి వేస్ట్ అన్నారు, అమ్మఒడిని అన్నబుడ్డి అన్నాడు లోకేష్. అమ్మఒడి ఆయన ఇచ్చిన దాకంటే మేము డబ్బులు ఇస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కాపీ కదా చేసింది, జగన్మోహన్ రెడ్డిని కాపీ చేసే కదా. జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇస్తే మేము 2 రూపాయలు ఇస్తామనే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చేది. జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇస్తున్నప్పుడు రూపాయి ఇవ్వడం తప్పు అన్నోళ్ళు జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇస్తే మేము 2 రూపాయలు ఇస్తామని వచ్చారు. సో జగన్మోహన్ పెర్ఫార్మెన్స్ లో వీళ్ళు ఢీకొనలేరమ్మా. అయితే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డిని ఢీకొనలేరు వీళ్ళు కేవలం ఆయనను కాపీ చేయాలా, లేకపోతే ఆయన మీద బురద జల్లాలా, బురద జల్లి రావాలా, అది వీళ్ళ ప్లానింగ్.